హాయ్ అండి. సింపుల్గా పాలక్ పప్పు చూపిస్తాను. ఎన్నో రకాలు చేస్తాం పాలక్ పప్పు. రండి ఇలా చూపిస్తాను. ఇగో చూడండి, కందిపప్పు శుభ్రంగా కడిగేసాను. ఓ చిన్న గ్లాసుడు, ముగ్గురు మనుషులకి. ఓ 2 క్యారెట్లు శుభ్రంగా తరిగేసాను. కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసాను. పచ్చిమిర్చి తరిగేసాను. చూడండి, ఇదేమో పాలక్ శుభ్రంగా తరిగేసాను, కడిగేసి శుభ్రంగా తరిగేసాను. కందిపప్పు, క్యారెట్, మిరపకాయ, వెల్లుల్లి, పాలక్. ఇప్పుడు ఇందులో ఒక చుక్క నూనె వేసి, ఓ చుక్క పసుపు వేసి ఉడికించేస్తాను. సరిపడా నీళ్ళు పోస్తాను. చాలా బాగుంటుంది ఇలాగా క్యారెట్ ముక్కలు వేస్తే. చూడండి, సరిపడా నీళ్ళు పోసేసి కొంచెం పసుపు, కొంచెం నూనె వేయాలి. నూనె వేస్తే ఎక్కువ పైకి పొంగి రాదు. చూడండి, కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేయండి. కొంచెం పసుపు. ఇప్పుడు ఇది 3 విజిల్ కొట్టి ఉడికించేస్తాను. 3 సీటీలు కొట్టించంటే మెత్తగా ఉడికిపోతుంది. రండి, ఇగో మూకుడు పెట్టాను కదా, అందులో పోపు. ఇగో సరిపడా నూనె, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ. ఆవాలు, జీలకర్ర, ఇంగువ లేనిదే పోపు బాగుండదు. ఇది వేచిదాం. ఇది కొంచెం చిట్టుపట్లాడితే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు సన్నంగా తరిగాను. ఇది బాగా వేసిదాం. ఇప్పుడు ఇక పప్పు మెత్తగా ఉడికిపోయింది, చూసారు కదా. ఇలాగా దీన్ని బాగా దగ్గరగా ఎనిపేస్తాను. మెత్తగా ఎనిపేస్తే ఇప్పుడు ఈ పోపు వేగుతున్నది కదా, బాగా వేగాక ఇందులో వేసేద్దాం పప్పు. ఇగో చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు ఈ పప్పు అంతా అందులో వేసేద్దాం. ఇలాగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా చేస్తే, క్యారెట్ ముక్కలు అవి వేస్తే. ఇప్పుడు దగ్గరగా ఉడకనిద్దాం. ఇందులో ఉప్పు, పసుపు వేసిద్దాం. ఇది మరిగి శుభ్రంగా కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర తరిగేసి ఇప్పుడు ఇది దగ్గరగా మరగనిద్దాం. ఇది మరిగి కొంచెం చిక్కగా వచ్చేస్తుంది. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూసారు కదా, పాలక్ పప్పు ఎన్ని రకాలు చేసుకుంటా అందరికీ వచ్చనుకోండి. నేనైతే ఇలాగే చేస్తాను. చూడండి, తినండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.